హలో ఫ్రెండ్స్, నా పేరు కమలాకర్. నేను కర్నూలులో ఉంటానండి. ఈరోజు వచ్చేసి ఎమ్మినూరు అవతల ఉన్న అరకలకి వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే మా పాపవి ఎంజేపీఏపీపీఎస్ లో సీట్ కోసం వెళ్తున్నాము. ఆ వెళ్లే దారిలోనే మనం నాగలాపురం, కోడుమూరు, ఎమ్మినూరు, తర్వాత అరకల్ వస్తుందండి. ప్రజెంట్ కి అయితే మనం కోడుమూరులో ఉన్నాము. ఇది వచ్చేసి కోడుమూరు బస్ స్టాండ్ ఎవరన్నా అండి. ప్రజెంట్ కి అయితే బస్సులు రావడం పోవడం. తర్వాత వచ్చేసి మనం ఎమ్మినూరు దగ్గరికి వచ్చేసినాము. 5 minutes later. మా మామ వాళ్ళ పాప కానీ హాస్టల్కి వచ్చినాం. 57 మార్కులు వచ్చినాయి. ఈయనని పంపించేసినారు. 75 మార్కులు వస్తేనే సీటు అవైలబిలిటీ ఉంది ఇక్కడ మన అరకల్ మహాత్మా జ్యోతిరావు బాపులే రెసిడెన్షియల్ హాస్టల్లో. ఏం చేయలేము మనం, కానీ మాకు వచ్చింది 57 మార్కులు మాత్రమే. కాబట్టి ఫ్రెండ్స్, మనం వెళ్ళిన పని కాకపోవడం వలన అక్కడికి దగ్గరలో ఒక 55 కిలోమీటర్ దూరంలో ఆర్డిఎస్ అంటే రాజోలి డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి తెలుగులో చెప్పాలంటే రాజోలి బండ ఆనకట్ట ఉంది. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్లే దారిలో మేకధోని అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి దగ్గర 1వ శతాబ్దానికి చెందిన ఒక రాజు, అంటే పేరైతే నాకు ఐడియా రావట్లేదు, ఒక శిలాశాసనం చెక్కించారనమాట అక్కడ. అంటే బండరాల పైన అప్పుడున్న లిపి అది. ఫ్రెండ్స్, మనం అక్కడికే వచ్చేసాం. అక్కడికి వెళ్ళి అది చూసేద్దాం మనం ఇప్పుడు. వెనకాల మా కెమెరామ్యాన్ వస్తున్నాడు. మా కెమెరామ్యాన్ చాలా స్లో ఉన్నాడు. మా కెమెరామ్యాన్ పేరు వచ్చేసి చింటూ. చాలా స్లో ఉన్నాడు. కొంచెం హుషారుగా మనం చెప్పాలి, ఎందుకంటే మనము స్లో ఉండి కెమెరామ్యాన్ స్లో ఉంటే ఇబ్బంది పడతాం. సో మనం వచ్చి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంత వారసత్వ సంపద కలిగిన ఈ రాయికి జస్ట్ చిన్న రేకుల షెడ్ వేసి జస్ట్ మోకాలు దాటేంత కంచె పెట్టారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ వ్యవస్థ సరిగ్గా లేదు. ఎందుకంటే ఇలాంటి వారసత్వ సంపదని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నెక్స్ట్ భావితరాలకి మనం ఈ సంపదని మనం అందించాలి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అక్కడ అప్పుడు ఆ రాజు ఏం చేశాడనేది మన ఈ శిలాశాసనం పైన రాశారు తెలుగులో మనకి. నేను అది మీకు చదివి వినిపిస్తాను. శాతవాహన రాజైన సిరి పులమావి తన 8వ రాజ్య వర్షంలో హేమంత పక్షంలో మొదటి రోజున మహాసేనాధిపతి అయిన కందనకుడి ప్రాంతమైన వైపురక గ్రామమునకు చెందిన ఒక గృహపతి తన లోక సంక్షేమం కొరకై ఒక తటాకమును తవ్వినట్లుగా ఈ శాసనం వివరిస్తుంది. అదే ఫార్మేట్ ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం అక్కడ నుంచి అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ రాయి పైన శాతవాహన రాజైన సిరి పులిమావి గారు ప్రాకృత భాషలో వాళ్ళ ఊరి సంక్షేమం కోసం ఒక తటాకం అంటే బావి తవ్వించారనమాట. ఆ లిపి వచ్చేసి ఇక్కడ రాయి పైన రాశారు. అది చూడండి. ఇదంతా ఇది మొత్తం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే శిలాశాసనం చూసుకొని రాజోలి బండ ఆనకట్టకి వెళ్తున్నాము. ఆ ఎల్లే దారిలో మనకు వచ్చేసి పెద్ద తుమ్మలం వస్తుంది అనమాట. దానికి ముందర వచ్చేసి ఈ తాటి చెట్లు, ఈ ప్రకృతి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి, వచ్చిపోయే వెహికల్స్ తోటి వాతావరణం వచ్చి చాలా కూల్ గా ఉంది. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఇప్పుడే రాజోలి బండ ఆనకట్టకి. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మండలంలో నిర్మించారు. అటువైపు వచ్చేసి కర్ణాటక, యువతలో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం ప్రజెంట్ గా. ఇప్పుడు ఏముంది మా డ్రాగం పడతాం అలా. ఇక్కడ ఒక గేట్ ఓపెన్ చేసినారు. ప్రజెంట్ గా రాజోలి బండ ఆనకట్ట అంటే ఆర్టీఎస్ అంటారు షార్ట్ కట్ లో. ప్రజెంట్ గా వచ్చేసి మనం ఇక్కడ సెంటర్ లో ఉన్నాము. అటువైపు ముందరికి వెళ్తే కర్ణాటక మనకి లెఫ్ట్ అంటే మనం ఉండే ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. దీనికోసం చాలా సంవత్సరాల నుంచి రైతులు అంటే తెలంగాణ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు కొట్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అటువైపు ఉన్న భూమి ఉంటుంది. ఆ భూమి ఓల్తుంది ఆల్రెడీ. ఎనీ టైం వాటర్ వెళ్ళిపోతుంటుంది అక్కడ వాళ్ళకి మాత్రం ఏం లేదనమాట. తూములు కట్టించారు. అవి తూములు కట్టించారు, కాకపోతే వాటర్ పోయే ప్లేస్ లేదు. హైట్ లో ఉన్నాయి అనమాట. లో ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. వాళ్ళకైతే అక్కడ లో ఉంది. వాటర్ లో ఉంది అక్కడ. అదనమాట. కర్ణాటక సైడ్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు మీన్స్ మత్స్యకారులు చేపల్ని ఎండబెట్టారు. బట్ కాకపోతే ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇంకా 2 వారాల నుంచి ఇంకొక వారం అంటే 3 వారాల దాకా టైం పడుతుందంట ఇది ఎండడానికి. అప్పుడైతే టేస్టీగా ఉంటాయి ఈ చేపలు. వాన పడుతుంది. తుంగభద్ర నది ఎగువ భాగం ఇది.
ఇది వచ్చేసి ఆర్డిఎస్ ఆనకట్ట. మనం వచ్చేసి కర్ణాటకలో ఉన్నాము. కర్ణాటక తూములు ఇవ్వచ్చు. కర్ణాటక వైపు తూములు అంటే వాటర్ వెళ్ళడానికి ఉండే అది గేట్లు కూడా లాక్లు ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు కర్ణాటక తుమ్ముల దగ్గర ఉన్నామని చెప్పాను కదా. ఈ తుమ్ముల పై భాగం అనమాట. ఇవి ఇలా ఉంటది. ఈ తుమ్ముల నుంచి నీళ్ళు ఇట్లా కర్ణాటకలోకి ఇలా పోతుంది. కర్ణాటకలోకి వాటర్ వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమంటే తుమ్ములు లోపలికి ఉండడం వల్ల, అంటే డ్యామ్ లోపలికి ఉండడం వల్ల వాటర్ మొత్తం కర్ణాటక వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. అంటే డౌన్ ఉంది కాబట్టి. దీని గురించి కొన్ని యుద్ధాలు జరిగినాయి ఆంధ్ర రైతులకి, కర్ణాటక రైతులకి. ఇలా మా చింటికాడేమో అక్కడెక్కడ తిరుగుతున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే కర్ణాటక వాళ్ళు చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చేసి అప్పుడప్పుడు ఇది పిక్నిక్ ప్రాంతం ఉన్నట్టుంది. ఇవి ఒక తోములు. సో వాటర్ అనేది కర్ణాటకకి బాగా వెళ్ళిపోయేలాగా పెట్టేసుకున్నారు వీళ్ళు. తుమ్ము గేట్లు. మనకి మాత్రం తుమ్ములు లేవు, గేట్లు లేవు, నీళ్లు లేవు మనకి కర్నూలుకి. మనం ఉండేది కర్ణాటక భాగం. మన బండి ఏమో అటువైపు పెట్టాం, అంటే ఆంధ్ర సైడ్ అటువైపు. మన బండి అక్కడ ఉంది. ఆ తూము గేట్లు కనబడుతుంది అవతల పక్క. వాడు ఆ తూము గేట్లు వచ్చేసి నది అవతల వైపు కట్టారు. మధ్యలో కరకట్ట ఉంది, మీన్స్ కట్ట, వాటర్ పోకుండా అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.